నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. అభివృద్ధిని అందించే చంద్రబాబు పాలనకు పట్టం కట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో క్లస్టర్లు, యూనిట్ సభ్యులు, బూత్ కన్వీనర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల్లో జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమంపై చర్చించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పెనుమర్తి రామ్ కుమార్లతో కలిసి కోళ్ల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కావున పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు జగవరపు ముత్తారెడ్డి, ఆకుమర్తి రామారావు, పాతూరి అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. అది ఆంధ్రప్రదేశ్ లో 170 నియోజకవర్గాల్లో కూడా మన మిత్రపక్షమైన జనసేనతో కలిపి ప్రతి ఇంటికి కూడా బాట్లను ఎన్రోల్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ప్రతి పేదవారు మధ్యతరగతి ఇంటికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసి ఆ కార్యక్రమంలో ఆరు హామీల మీద చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలు. బాబు గారు వస్తే ఈ కార్యక్రమం పూర్తి చేస్తారనేది ప్రతి ఒళ్ళు నమ్ముతున్నారు. దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు. మీరు చూశారు యువగలం నవశకం కార్యక్రమాన్ని చూశారు. ఒక సుమారుగా 5 లక్షల మంది ప్రజలు అక్కడ స్వచ్ఛందంగా వచ్చిన పరిస్థితి. అలాగే మీరు ఎక్కడే మీటింగ్ పెట్టినా సరే స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు. ఈ చంద్రబాబు నియోజకవర్గంలో అతి త్వరలో ఒక మంచి క్యాండిడేట్ ని, ఒక మంచి ఈ ప్రజలు నాయకులు అందరూ కోరుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ప్రకటిస్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి 15 నియోజకవర్గాల్లో కూడా అతి పెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ఒక మంచి వ్యక్తిని, ఒక అభ్యర్థిగా ఇస్తారు త్వరలోనే. వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్లే విధంగా ఈ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు కానుక ఇవ్వడానికి మా కార్యకర్తల నాయకులందరూ రెడీగా ఉన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మాకు ముఖ్య అతిథులుగా మన కోళ్ల నాగేశ్వరరావు గారు విచ్చేస్తడం జరిగింది. ఆయన చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు. ఆయన సమక్షంలో ఈవేళ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరిచి కార్యక్రమం ఎలాగెళ్తుంది ఏంటని ఒక సందేశాన్ని కూడా ప్రజల్లోకి ఇవ్వాలని చెప్పి ఈవేళ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ గ్యారంటీ అనేది చాలా బాగా జరుగుతుంది. జంగారెడ్డిగూడెన్ని 50% భవిష్యత్ గ్యారంటీ జరిగింది. 39 వార్డుల్లో కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఆదరణగా మేము పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ మన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా ఆయన కూడా కొన్ని పథకాలు పెడతాం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి కనుక ప్రజలందరూ కూడా దీన్ని ఆనందిస్తున్నారు. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తుంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాని మీద ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా కోళ్ల నాగేశ్వరరావు గారు మన జంగారెడ్డి పట్టణంలో రూరల్లో కానీ ఎంతవరకు అయింది అనేది అధిష్టానం నుంచి ఎప్పటికప్పుడు డేటా తీసుకుంటాం. దానిలో భాగంగా రావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మేము కూడా స్థానికంగా ఉన్న వార్డుల్లో నేను 2-3 సార్లు వెళ్ళడం జరిగిందండి. అలాగే బాబు గారు కూడా మా కార్యకర్తలతో, మా నాయకులతో బాబు గారు సంతకం పెట్టింది భవిష్యత్తులో అధికారం రాగానే చెక్కు రూపంలో ఇదిగో నీకు సూపర్ 6 పథకాలు ఇట్టు నీకు అర్హులు అని ముందుగానే ఇవ్వడం అంటే ఎన్ని గట్స్ ఉంటే ఇస్తారు నాయకుడు అనేది ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.